యోబు యొక్క ఆశీర్వాదాల గురించి మనం చూసుకుంటాము. యోబు 1 అధ్యాయం 3 వచనంలో అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతని ఆస్తిని ఉండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. ఇక్కడ చూసినట్లయితే యోబుకి ఇంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండెను. ఇక్కడ ఇంతను ఇంతగా డెవలప్ అవడానికి ఏంటి కారణం మనం చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 1 అధ్యాయము 10 వచనంలో నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అదండి అక్కడ సీక్రెట్. ప్రతిదానికి ఒక సీక్రెట్ అంటుంటుంది. యోబుకి ఆశీర్వాదాలకి కారణం ఏంటంటే దేవుడు అతని చేతి పనులను దీవించుట చేత అతడు బహుగా ఆశ్రయించబడిన వాడిగా ఉన్నాడు. తూర్పు దిక్కున జనందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యం దీవించిన గాక.